హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుటి వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగ్ అండి. కాకపోతే మంగళవారం రోజు నైట్ షూట్ చేశాననమాట. ఎంతలేండి, ఒక 10 నిమిషాలు ఏమో షూట్ చేశాను. సరే, మార్నింగు కర్రీ అయితే అయిపోయినట్టుంది. సరే అని చెప్పి ఇంట్లో కాకరకాయలు అయితే తీసుకున్నానమాట. అరకిలో రూ. 15 అయితే నేను మటుకు రూ. 10 మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కాకరకాయలు తినేది నేనొక్కదాన్ని. మా పిల్లలు, మా వారు తినరు. మా వారు బలవంతం మీద కొద్దిగా అయితే తింటారనమాట. నేను మటుకు కాకరకాయ తాలింపుతోని ఫుల్గా లాగిచ్చేసాను ఆ రోజు. అందుకని సరే నాకు కాకరకాయ చేసుకోవాలనిపించింది. ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను. కాకపోతే నేనేం చేశానంటే ఫ్రై చేస్తూ చేస్తూ మేడ మీదకైతే వెళ్ళాననమాట. చూపిస్తాలేండి అది కూడా. కాకరకాయనైతే మనం ఇట్లా పైన బొప్పరంతా తీసేసిన తర్వాత చక్రాలు చక్రాలుగా కోసేసుకొని ఉప్పు, పసుపు, నిమ్మరసం పిండేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి, ఇలా రసం అంతా వచ్చేస్తుంది. ఆ చేదంతా పోతుందనమాట. మనం ఇలా పిండి వేసేసినాం అనుకో తాలింపులో సూపర్గా ఉంటుంది. కాకపోతే లాస్ట్లో మనం ఏం వేసుకోవాలంటే చక్కెర అయినా లేదా బెల్లమైనా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. మా అమ్మ నేను బాలింతగా ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టేది. పత్యాలు ఉండాలి కదా, అప్పుడు ఆ టైంలో ఎక్కువ తాలింపులు, పప్పు కూడా కాదు, సాంబారు అలా చేసి పెట్టేది. పులుసు కూరలు అలా చేసి పెట్టేదమ్మ. అప్పుడు అలవాటైపోయింది ఈ ఫ్రై, కాకరకాయ ఫ్రై. అది అప్పటి నుంచి కాకరకాయ అంటే ఇష్టం అనమాట. అన్నం ఒక పొయ్యి మీద, ఇంకో పొయ్యి మీద కాకరకాయ అయితే పెట్టాను. గమ్మునుండేదాన్ని గమ్మునుండకుండా బయటికెళ్ళి సరే మీకు పొద్దుపోయిందని చెప్పడానికనమాట. ఇంకా ఆడ మిషన్ కూడా వచ్చున్నారు చూడండి అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను. పిల్లలైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దీపాలు అయితే పెట్టేస్తారు. మార్నింగు నేను పెడతానండి. ఆఫ్టర్నూన్ అయితే నైట్ అయితే మా పిల్లలు పెడతారు. ఒక్కో రోజు నేను కూడా మార్నింగ్ చేయనులేండి. నైటే ఫ్రెష్ అయిపోయి నైటే పూజ చేసుకుంటానన్నమాట. శుక్రవారం, శనివారం అయితే కంపల్సరీ మార్నింగే చేసేస్తాను పూజ అయితే. షూట్ చేసి సరే అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చానా. సరే రైస్ ఉడికిపోయినట్టుంది. సరే అన్నం వంపేసి పైకి అయితే వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఈ ఎండుమిరపకాయలు 2 రోజులు ఎండబెట్టాలని అనుకున్నాను కదా. అవి ఏం చేస్తున్నానంటే పొద్దున్నేమో ఎతికిపోయి మేడ మీద పెట్టేస్తున్నాను. నైటు టైంలో గుర్తొస్తుందనమాట. ఒరే మనం మిద్ది మీద ఈ ఎండుమిరపకాయలు ఎండబెట్టాం కదా అని. ఆ టైంకేమో మళ్ళీ మంచు పడుతుందనమాట. లైట్గా మంచు పడుతూ ఉంది ఇంకా. అప్పుడు ఇంకా సరే పైకి ఎక్కాను కదా అని చెప్పి మా చుట్టుపక్కలంతా చూపిస్తూ ఉన్నాను మీకు. అంతా చీకటి పడింది చూడండి, మా చుట్టుపక్కల ఇలా ఉన్నాయి ఇల్లులు అని చూపిస్తూ ఉన్నాను. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు కిందకెళ్ళిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అసలు నవ్వు వస్తుంది నాకు. మీకు కూడా చెప్తున్నాను అక్కడ. పైకెళ్ళి దాన్ని గమ్మునుండకుండా పైకెళ్ళాను. పైనుంచి కిందకొచ్చేటప్పటికి కాకరకాయ మాడిపోయిందండి. ఇంకెందుకులే అని చెప్పి కాకరకాయ అయితే ఫ్రై చేసేసుకొని ఆ డే అయితే ఆడికాడికి అంటే లంచ్ అన్నీ చేసేసి ఆ డే అయితే ఆడికాడికి ఎండ్ చేసేసాను. ఇది బుధవారం రోజు అనమాట. పొద్దున్నే కాదు, కొంచెం ఎండబడే అంటే సూర్యోదయం అవుతా ఉందన్నమాట. నేనేమో మార్నింగ్ లేసేసాను. లేచి ఇంట్లో కసువులు, గిన్నెలు అన్నీ అయితే తోమేసాను. మీకు అక్కడ చూపించాను కూడా, గిన్నెలు తోమేస్తున్నాను చూడండి అని. ఆ గిన్నెలన్నీ తోమేసేస్తున్నాను. తర్వాత బయట ముగ్గు వేసేస్తున్నాను. మొత్తం పని అయిపోయిందండి. కాకపోతే కసువులు ఎక్కడ చిమ్ముతున్నానా, నా మతిమరుపు మంట. అంటే నన్ను నేనే తిట్టుకోవాలండి. నాకు ఈ మధ్య తడబాటు ఎక్కువైపోయింది. ఎందుకంత తడబాటు? మామూలుగా వసపెట్ట వాగినట్టు వాగుతూనే ఉంటాను. కానీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దాను అని వచ్చేటప్పటికి ఆగిపోతుంది నా వాయిస్ అంతా. ఎందుకంత కంగారు? నన్ను నేనే తిట్టుకోవాలి కదా. ఇప్పుడైతే కసువు చిమ్ముతున్నాను. లేయడమేమో నా మార్నింగే లేసేసాను. కాకపోతే ఇప్పుడు కసువు చిమ్ముతున్నాను అనమాట. బట్టలైతే విడిచిన బట్టలు చాలా ఉన్నాయండి.
అందుకని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను. ఈ కరెంటు ఇంకా ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఎందుకులే కరెంట్ ఏదంటలా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆ సామెత. అందుకని బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్‌లో ఏసేస్తున్నాను. లిక్విడ్ ఏస్తున్నానండి. పౌడర్ ఏస్తే వాషింగ్ మిషన్ పాడైపోతుందంట. ఇక్కడేం జరిగిందంటే స్విచ్ ఆన్ చేశానా అక్కడ ఆన్ కాలేదు. ఎందుకు ఆన్ కావట్లేదు అని చెప్పి అమ్మ వాషింగ్ మిషన్ పోయిందేమో అని చెప్పి ఇంట్లో పోయి వచ్చాను. ఇంట్లో పోయి చూస్తే కరెంట్ వచ్చిందనమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ ఆన్ చేసేటప్పటికి అప్పటికి అంటే నేను ఆన్ చేసేటప్పుడు కరెంట్ లేదు. నేను ఇంట్లోకెళ్ళేటప్పటికి కరెంట్ వచ్చిందనమాట. బయట నుంచి ఇంట్లోకెళ్ళేటప్పటికి కరెంట్ వచ్చినింది. అమ్మ మళ్ళీ బయటకొచ్చి అమ్మా వాషింగ్ మిషన్ బాలేదు తల్లి అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాననమాట. బట్టలైతే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చి సాంబార్ పెడదామని చెప్పి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ముల్లంగి, క్యారెట్, బెండకాయ, ఇంకోటొచ్చి వంకాయ. ఒక మునక్కాయ మాత్రం లేదండి. మునక్కాయ ఏస్తే కూడా సూపర్‌గా ఉంటుంది టేస్టు సాంబారు. సాంబార్ అయితే చేస్తున్నాననమాట. ఇక్కడ సాంబార్ పెడుతూ సాంగ్స్ పెట్టుకున్నాను టీవీలో. అవి ఎంజాయ్ చేస్తూ సాంబార్ చేస్తా ఉన్నాను. మా పిల్లలనైతే లేపేసేసి వచ్చానండి. వాళ్ళు లేస్తే కదా! నైటు నేను లైవ్ పెడుతున్నాననమాట. ఆ లైవ్ కాడ కూర్చుంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే నా చుట్టూరు తిరుగుతా ఉంటున్నారు. పడుకోవట్లేదు. మమ్మీ ఏం చేస్తున్నావు? నేను అప్పుడప్పుడు మీకు లైవ్‌లో కూడా మ్యూట్‌లో పెట్టి మాట్లాడుతుంటాను కదా! మా పిల్లలతోనే మాట్లాడేదనమాట. నా చుట్టూరే తిరుగుతా ఉంటారండి వాళ్ళు. ఇంకెందుకులే అని చెప్పి మొన్నొచ్చి మార్నింగ్ ఎంబెట్టేసాను లైవ్ గూడా. ఈ వ్లాగ్‌లో వాళ్ళెవరన్నా లైవ్‌లు చూడకపోతే ఒకసారి చూడండి. లైవ్‌లకి అటెండ్ అవ్వండి. సపోర్ట్ చేయండి నన్ను. సాంబార్‌కైతే అప్పటికప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంపుతూ ఉన్నానక్కడ. అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా చేసి పెట్టుకుంటాను నేను. అయిపోయినింది ఆ రోజు. సరే అని చెప్పి దంపేస్తా ఉన్నాను. చిన్ని రోలు ఉంది నాకాడ. ఆ చిన్ని రోల్లో అయితే ఏసి దంపుతా ఉన్నాను. సాంబారులో అప్పడాలు. ఉప్పు చేప తెలుసా మీకందరికీ? ఉప్పు చేప కూడా సూపర్‌గా ఉంటదండి. కాకపోతే నాకు కొంచెం థైరాయిడ్ వచ్చింది. 5 ఇయర్స్ అయింది నాకు థైరాయిడ్ వచ్చి. అందుకని సీ ఫుడ్ తినకూడదని చెప్పారు. కానీ నేను తినకుండా ఉండనులేండి. అప్పుడప్పుడైతే వేపుకొని తింటాను. మనం డాక్టర్లు చెప్పింది అసలు వినం గదా! వినకనే గదా ఏ రోగాలు కూడా వచ్చేది. వాళ్ళు చెప్పేది ఏం చెప్తారు? ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోండి. బయట ఫుడ్ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్తారు. మనమేమో ఉంటామా నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్‌లని అవి ఇవి చెత్తా చెదారం అంతా తింటాము. అన్ని జబ్బులు వస్తాయన్నమాట. ఇప్పుడు కొత్తగా హార్ట్ అటాక్‌లండి చాలా ఎక్కువైపోయాయి హార్ట్ అటాక్‌లనేది. డాన్స్ ఏస్తూ చనిపోవడం గానీ, కూర్చొనుండి ఒక 5 సెకన్‌లోనే చనిపోతున్నారనమాట. హార్ట్ అటాక్‌లు అవి ఎక్కువైపోయాయి. ఇంకోటండి గ్యాస్‌లు కూడా ఎక్క దొరకట్లేదంట. అంటే సిలిండర్లు. ఎవరికన్నా తెలియకపోతే ముందుగా వెళ్లి తెచ్చేసేసుకోండి. ఎందుకంటే అక్కడ గూడెంలో గూడా ఉండట్లేదంట. అంటే షాప్ ఉంటది గదా! గ్యాస్ షాపు. అక్కడ గూడా దొరకట్లేదంట. లైన్‌లో నిలబడుకునేస్తున్నారు. దొరకట్లేదని చెప్పి. నాకు గూడా అయిపోయిందండి. తెప్పించుకోవాలి. మా వారికి ఫోన్ చేసి చెప్పాలి. నేను మర్చిపోతున్నానండి. ఏందో ఈ మతిమరుపు ఒకటి తగులుకున్నది నాకు. అన్నీ మర్చిపోతా ఉన్నాను. నిజంగానే నాకు ఎక్కువైపోయింది పిచ్చి. నన్ను నేనే తిట్టుకోవాలి కదా! చెప్తున్నాను గదా! నన్ను నేనే తిట్టుకుంటున్నాను. మీరు తిట్టపల్లేదనమాట. సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. కాకపోతే ఈడేం జరిగిందంటే ఇంగువ గెడ్డుండింది. దాన్ని పౌడర్ చేసి దాన్ని దంపి వేశాననమాట. మామూలుగా ఇంగువలో గూడా పొడి ఉంటది గదా! నా కాడ గెడ్డ మాత్రమే ఉండింది. సరే అని చెప్పి దాన్ని దంపి వేసేసాను. సాంబార్ ప్రాసెస్ అందరికి తెలిసే ఉంటది గదని చెప్పి చెప్పట్లేదండి నేను. ఏముంది
నూనె వేసుకున్నామా, ఆనియను, వెల్లుల్లిపాయి అన్నీ దంపేసుకున్నామా. అంటే వెల్లుల్లిపాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఏస్తాను కాబట్టి ఆ రోజు వేయలేదు. ఎండుమిరపకాయ లేదా పచ్చిమిరపకాయ కట్ చేసి ఏసుకున్నామా. జీలకర్ర, ఆవాలు అన్నీ ఏసుకొని చిటపటనిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, టమోటో ఇవి వేసుకొని ఉప్పు, పసుపు ఏసుకొని మగ్గనిచ్చి ఈ దప్పలు ఉంటాయి కదా! మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అవన్నీ ఏసేసుకొని కొంచెం అట్లా ఉడికిన లైట్‌గా కాలు భాగం ఉడికినప్పుడు మనం పులుసు ఎత్తి పోసేసుకోవాలి. చింతపండు పులుసు. పులుసు పోసేసుకున్న తర్వాత కొంచెం ఉడికినాయి ఇంకా దొబ్బలు అని చెప్పి అనుకున్నప్పుడు ఉడుకుతది కదా! ఆ తర్వాత లాస్ట్‌లో కాదులే ఒక 5 మినిట్స్ ముందర మనం కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదా! అది యాడ్ చేసేసుకోవాలి. మనకేమన్నా చిక్కగా అనిపిస్తే ఒక వాటర్ ఏసి బాగా ఉడకాలండి అప్పుడు కూడా. బాగా తెల్లాలనమాట. ఎంత తెల్లితే అంత బావుంటుంది సాంబారు. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఆపేసుకోవడమే అంతే. సాంబార్ అందరికీ తెలుసు కదా! ఇప్పుడు జెంట్స్ అందరూ కుకింగ్ చేసేస్తున్నారు ఇప్పుడు. అందుకని నేను చెప్పలేదనమాట. ఇది మరుసటి రోజు. సారీ ఇది చెప్పానా మీకు నేను? ఇది మరుసటి రోజనమాట. మార్నింగ్ ఫ్రెష్ అవ్వలేదు నేను. ఆ డ్రెస్‌తోనే ఉన్నాను. అలాగే కంటిన్యూ అవుతా ఉంది. చెప్పాను కదా! అప్పడాలు అని. అప్పడాలు వేపుతూ ఉన్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపియాలండి. ఆ రోజు కొంచెం లేట్‌గా లేచాను. నిద్ర సరిపోవట్లేదండి. దీంట్లోకొచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోను, లైవ్ పెట్టుకోను, షార్ట్ వీడియోలు పెట్టుకోను ఇలా సరిపోతుందనమాట. ఇంకోటి మనకు తెలియనాటి యూట్యూబ్‌లో పట్టుకొని కూర్చుంటాననమాట. అంటే ఫోన్‌లో పట్టుకొని ఎలా చేయాలి, ఏంటి అని చెప్పి చూస్తా ఉంటాను. మనకు తెలియనట్టు నేర్చుకోవాలి కదా అని. అట్లా నిద్ర చాలట్లేదండి. మా వారైతే వచ్చేసారు. లంచ్ బాక్స్‌లో అయితే ఇచ్చి పంపించేసాను. ఎప్పుడు ఈ బట్టలేసింది పొద్దున వేశాను. ఇప్పుడుకి తీరిందనమాట నాకు ఇంట్లో పనంతా. ఇప్పుడు తీసి పైకైతే ఎత్తకపోయి మేడ మీదకి ఆరబెట్టాలండి. ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోరా? మీ బుర్రలో ఏమన్నా తినుంటే సారీ. ఓకే. బాయ్.